హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? మేము బెంగళూరు నుంచి వాయనాడు ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనిపించి వాయనాడు ప్లాన్ చేసాము. మా దిశగడికి సమ్మర్ హాలిడేస్ అనమాట, జస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా వాయనాడు వెళ్దామని డిసైడ్ అయ్యాము. అలా లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ట్రిప్కి. దిశు చేతిలో పట్టుకున్నాడు కదా స్టిక్కర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు కింద ఆటో వెయిట్ చేస్తుంది. ఆటో ఎక్కేసి హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడి నుంచి వాళ్ళ కార్లో వెళ్తాం అనమాట వాయనాడు. అలా ఒక 5 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ ట్రీస్తో. బెంగళూరులో చాలా ఏరియాస్ ఇలానే ఉంటాయి. సో అలా ఒక 2 అవర్స్ టూ టు 3 అవర్స్ డ్రైవ్ తర్వాత ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. రెస్టారెంట్ ఫుడ్ అయితే ఓకే, కానీ రెస్టారెంట్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. You're not touching the fish directly, right? The glass is there. She want to sit on the table. No, careful. సో చెప్పాను కదా 5 ఫ్యామిలీస్ కలిసి ప్లాన్ చేసామని చెప్పి. సో ఇలా అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, వేరే అదర్ కిడ్స్తో ఇంటరాక్ట్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే ఇలానే ఇష్టం. ఇప్పుడు సింగిల్గా అయితే ప్రిఫర్ చేయం ట్రిప్ కోసం. చాలామంది సింగిల్గా కూడా ప్రిఫర్ చేస్తారు, బట్ మాకైతే ఇలా కలిసి వెళ్ళడం చాలా ఇష్టం. మెయిన్ పిల్లల కోసం అనమాట, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. పదండి రెస్టారెంట్ ఒక లుక్ వేసేద్దాం. ఇది ఎంట్రన్స్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఇలా ఉంది సిట్టింగ్ ఏరియా. సో ఇది ఒకసారి జూమ్ చేస్తాను చూడండి, చాలా బాగున్నాయి పీసెస్. సో మళ్ళీ ఇంకొక 2 to 3 అవర్స్ డ్రైవ్ తర్వాత ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము లంచ్ కోసం. ఇది ఇక్కడ మనకి స్టేయింగ్ కోసం కూడా ఉన్నట్టుంది, చాలా బాగుంది ఇది కూడాను. ఇక్కడ కూడా ఫుడ్ ఓకే, బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉంది, వాళ్ళైతే సూపర్ హ్యాపీ, బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ రెస్టారెంట్ తర్వాత ఇది మిస్ అయితే తర్వాత బందీపూర్ ఫారెస్ట్. మనకి అక్కడ ఇంకేమి తినడానికి ఆగడానికి ఏమి ఉండదు అనమాట, జస్ట్ అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇదే లాస్ట్ ఆప్షన్, తినేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి ఇంక ఇక్కడికి వచ్చాం అనమాట. అమ్మయ్య, ఫైనల్గా అయితే వాయనాడు వచ్చేసామండి. మా వాడికి ఫుల్ కార్ సిక్నెస్ ఉంది, దారంతా వామిటింగ్స్, ఫుల్ టైర్డ్ అయిపోయాడు. వాటితో పాటు మేము కూడా టైర్డ్ అయిపోయాం అనమాట. సో రూమ్ ఒకసారి చూడండి ఎలా ఉందో. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. 2 చైర్స్, వర్క్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. అండ్ విండోలోంచి బయట వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. కొండలు, చెట్లు. పొద్దున్నే లేచి కట్టెను ఓపెన్ చేసి ఇలా ఒక 5 minutes అలా చూస్తే రోజంతా చాలా బాగుంటుంది. అండ్ ఇది బెడ్ అనమాట, మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయింది. వచ్చి రాగానే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాడు దిశు వాళ్ళ ఫ్రెండ్స్తో. కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పాను, అయినా వినలేదు. ఇంకా వాళ్ళు అడగడం, మనం వద్దనడం, ఇవన్నీ వర్కౌట్ అయ్యే పనులు కాదు కదా.
సో వెళ్ళి ఎంజాయ్ చేశాడనమాట బాగా. నేను కూడా ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయాలనుకోలేదు, వచ్చిందే ఎంజాయ్ చేయడానికి, ఇంకా దాంట్లో రిస్ట్రిక్ట్ చేయడానికి చేసేదేముంది. Oh! Do you want to see a screen? Look at my screen. Look at my screen. It's very beautiful. Oh yeah. Oh yeah. Oh yeah. Oh. Ew. Look at me. I'm going to do a new slide. See? Look at my slide. Slide. Ta-da. Ta-da. Slide. Look at this. I'm gonna. I saw that. Look at this. సో వాళ్ళు అలా స్విమ్ చేస్తూ ఉంటే నేను ఒకసారి ఈవినింగ్ అలా రిసార్ట్ వ్యూ అంతా క్యాప్చర్ చేశాను. ఒకసారి క్లిక్ వేసేయండి ఎలా ఉంది రిసార్ట్ అంతా. అదనమాట వీళ్ళది. స్విమ్మింగ్ అయిపోయాక క్యారమ్స్ ప్లే చేయడానికి వచ్చారనమాట. వీళ్ళు ఎప్పటికీ టైర్డ్ అయిపోయారేమో, ఇంకా నైట్ అంతా అలా వదిలేస్తే ఇంకా ఆడుతూనే ఉంటారేమో ఇంకా వీళ్ళు. సో అదనమాట. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మౌంటైన్స్, ట్రీస్ కనిపిస్తున్నాయి కదా మనకి. రూమ్ విండో నుంచి ఏ వ్యూ అయితే ఉందో సేమ్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ జనా దిగాడు స్విమ్మింగ్ పూల్కి. ఇది అడల్ట్ స్విమ్మింగ్ పూల్, 5 feet లోతు ఉంటుంది. ఇందాక మనం చూసింది కిడ్స్ స్విమ్మింగ్ పూల్, అది ఓన్లీ ఫర్ కిడ్స్. సో ఇక్కడ ఈ పిల్ల పిడుగులు వచ్చి ఆ ఫుట్బాల్ ఉంది కదా దాంతో ఆడుతున్నారనమాట. వాళ్ళేమో దాన్ని స్విమ్మింగ్ పూల్లోకి త్రో చేస్తున్నారు. జన ఏమో మళ్ళీ అది బయటకి తీసిస్తున్నారనమాట. మళ్ళీ త్రో చేయడం, మళ్ళీ బయటకి ఇవ్వడం, ఇదే అయిపోయిందనమాట వాళ్ళకి. ఇది లోతు ఎక్కువ అవడంతో మాకు చాలా భయం వేసింది అప్పుడు, వీళ్ళు ఎక్కడ పడతారేమో అని చెప్పి. ఆల్రెడీ ఇంకా జన ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం పర్లేదు అదనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. పిల్లలు లేచి వెంటనే ఇంకా ఆకలి అంటే అక్కడే ఒక కేఫ్ ఉందన్నమాట, సేమ్ రిసార్ట్లోనే. వచ్చి వాళ్ళకి మిల్క్ ఇంకా ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. తర్వాత మేము కూడా ఫ్రెష్గా టీ తాగాము. మార్నింగ్ అలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మళ్ళీ పార్క్లోకి వచ్చేసారు పిల్లలు. ఒకసారి రిసార్ట్ వ్యూ ఒకసారి మళ్ళీ చూడండి, నైట్ సరిగ్గా తీసానో లేదో. సో దిస్ ఈస్ ద ప్లే ఏరియా అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ అండ్ కేఫ్ అని చెప్పాను కదా, ఇది కేఫ్ అన్నమాట. సేమ్ ప్లే ఏరియా అండ్ దిస్ ఈస్ ద పార్కింగ్. అండ్ ఇక్కడ స్మాల్ హట్స్లా ఉన్నాయి కదా, ఇవి సింగిల్ బెడ్రూమ్స్ అనమాట. మేము ఉంటుంది డబుల్ బెడ్రూమ్స్. పైన ఉన్నాం, కొంచెం స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్కి కొంచెం ముందుకెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కొంచెం ఇంకా ముందుకెళ్తే మా రూమ్స్ వస్తాయి అన్నమాట. సో అది ఇక్కడ ఈ పార్కింగ్ ఏరియాలోనే స్విమ్మింగ్ పూల్ కూడా అటాచ్డ్ ఉందన్నమాట. ఈ స్లైడ్ చూడండి ఎలా ఇచ్చారో స్విమ్మింగ్ పూల్కి. ఇంకా అక్కడి నుంచి ఆ స్లైడ్ నుంచి అలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. నాకైతే భయం వేస్తుంది, వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళలేదు, వాళ్ళకి భయం వేసినట్టుంది. నార్మల్గానే స్విమ్మింగ్ చేస్తారు, అలా ఏం ట్రై చేయలేదు. సో అదనమాట. సో నెక్స్ట్ డే మండే మేము 5 families వెళ్ళామని చెప్పాం కదా, ఎవరూ లీవ్ తీసుకోలేదు, అందరం కనెక్ట్ అయ్యాము మండే. సో
ఇక్కడ సెటప్ బాగుంది కదా, మా ఇద్దరి కోసమే పెట్టినట్టు అనిపించింది. చాలా బాగా సెట్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పాయింట్ అక్కడ ఉంది, టేబుల్ చైర్స్ అన్నీ బాగా సెట్ అయిపోయాయి. ఇంకా అలా ఆ రోజంతా వర్క్ చేసుకున్నాము. తర్వాత నైట్ కొంచెం ఫ్రీ అయితే కొంచెం అలా బయటికి వెళ్ళాం అనమాట. అది కూడా పెడతాను క్లిప్లో చూడండి. ఇలా వెకేషన్కి వచ్చి రిసార్ట్లో కూర్చొని వర్క్ చేసుకోవడం బాగా అనిపించింది. కాకపోతే పిల్లలతో వస్తే ఇలా మనం వర్క్ చేసుకోవడానికి కుదరదు. మినిమం ఒక 3-4 ఫ్యామిలీస్ వస్తే 1 బై ఒకరు వర్క్ చేసుకొని ఇంకొకరు చూసుకుంటే అలా బాగుంటుంది చేసుకోవడానికి. మాకైతే బాగా అనిపించింది ఆ రోజు అలా వర్క్ చేసుకోవడం. ఆ రోజు అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 days ఎంజాయ్ చేసాం అనమాట. ఆ రోజు ఈవినింగ్ వర్క్ అయిపోయాక అలాగా బయటకు వచ్చాం అనమాట షాపింగ్ కోసం. అది రిసార్ట్ పక్కనే ఉంది. గాంధీ గ్రహం అంట ఏవో లోకల్ వస్తువులు ఏమైనా దొరుకుతాయి తీసుకుందాం అని చెప్పి వచ్చాం అనమాట. ఏవో చిన్నవి కొనుక్కొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం రిసార్ట్కి. పక్కనే కదా, అలా నడుచుకుని అలాగ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. చూడండి చిన్న స్ట్రీట్ లైట్స్ భలే ఉన్నాయి. షాపింగ్ అయిపోయాక మళ్ళీ రిసార్ట్కి వచ్చేసాము. ఈ పిల్లలు ఏవో కొనుక్కున్నారు. అవి గ్రౌండ్కి హిట్ చేస్తే కొంచెం సౌండ్ వస్తున్నాయి అన్నమాట. వాళ్ళకి కొంచెం బాగా అనిపించింది. ఒక్కొక్క బాక్స్ కొనుక్కున్నారు. ఇంకా వాటితోనే ఆడుతున్నారు. Don't throw at us. I'm not scared. Monkey will run. Monkey will go away also. Carefully. Now they will run scared. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వైనాడ్ ట్రిప్ ఇంకా అయిపోలేదు. ఇంకా యాక్టివిటీస్ అవన్నీ చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ డే చేసాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.